Hey guys, what's up? Good afternoon. Welcome back to Ramya Telugu Vlogs and welcome back to one more vlog. ఈ vlog స్పెషాలిటీ ఏంటంటే మా బహులియన్ అన్నప్రసన్న వీడియో అయితే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ గృహప్రవేశం వీడియో సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ హౌస్ వర్క్స్ అయితే కంటిన్యూషన్ అవుతున్నాయి. సో వీలైనంత త్వరగా ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నాం. హోప్ సో. అండ్ ఇక్కడ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాత్రం నేను ప్యాక్ చేసేస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు, మార్చ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో తీసిన వీడియో అనమాట. నేను వీడియో అయితే షూట్ చేశాను, బట్ ఎడిట్ చేసి పెట్టడానికి అయితే టైం లేదు. బట్ ఎనీవేస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం లేట్గా అయినా కూడా షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మా బాహుగాడికి డెడికేట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. రేపు పొద్దున్న వాడు పెద్దగా చూసుకుంటాడు కదా, ఓహో నా ఫంక్షన్కి నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఇది నేను వాడికి గిఫ్ట్గా ఇస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది. ఇక్కడ ఏంటంటే మా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. యాక్చువల్లీ ఆ రోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఎనీవేస్ ఆ రోజు సండే. సో ఆఫ్టర్నూన్ మా వాళ్ళందరికీ కూడా ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి లంచ్కి. లేకపోతే లంచ్తోనే పెట్టుకుందాం అనుకున్నాం, బట్ ఇంకా అందరూ ఫంక్షన్కి రెడీ అయ్యి వచ్చారు కాబట్టి సో ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అంతా కూడా మా ఫంక్షన్లో ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ నేను డెకరేషన్ అయితే మాత్రం కంప్లీట్ చేసేసాను. యాజ్ యూజువల్ ట్రెడిషన్ ఎలా పెడతాం, బుక్ ఒకటి, పెన్, గోల్డ్, మనీ, కత్తి అండ్ అలాగే అన్నం ముట్టించడం కాబట్టి సో పరమాన్నం. అండ్ ఆ రోజు లక్కీగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ లడ్డు కూడా వచ్చింది దేవుడి దయ వల్ల. సో అది కూడా పెట్టేసామన్నమాట. ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. పిలిచిన మా వాళ్ళందరూ కూడా వచ్చారు. హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎప్పుడు కూడా మేము ఏ ఫంక్షన్ చేసుకున్నా మా వాళ్ళందరం కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్లా కంపల్సరీ ఉంటుంది. మా ఫ్యామిలీస్లో అందరం కూడా ఎప్పుడు అట్లా కలిసి ఉంటాం. ఫంక్షన్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. అందరు ఫ్యామిలీస్ ఎక్కడెక్కడో ఉంటారు, బట్ మ్యాక్సిమం అంతా మా వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు కాబట్టి సో అన్నిటికే వస్తారు. ఇక్కడ ఏంటంటే మా వాడు రెడీ అవుతున్నాడు అనమాట. హీరో రెడీ అయిపోతున్నాడు. వాడికి వేడి నీళ్ళతో తలస్నానం చేయించేసరికి నిద్ర అనేది వచ్చేస్తుంది బాగా. మార్నింగ్ 10 to 11 వాడి నిద్ర టైం. అండ్ ముహూర్తం కూడా సేమ్ 10:45, 10:48 అదే టైంకి వచ్చింది. వాడిని ఇద్దరిని ఆపుతూ మేము ఫంక్షన్కి ఓ పక్కన రెడీ చేస్తూ అంతా కూడా రెడీ చేసేస్తున్నాం. ఓ పక్కన టిఫిన్స్ కూడా అప్పటికి లేట్ అయిపోతుంది కదా, సో వాళ్ళ టిఫిన్ 9:30 కాబట్టి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా టిఫిన్స్ అయితే సర్వ్ చేసేస్తున్నాం అనమాట. ఆ రోజు వచ్చి 3 types ఆఫ్ టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసాం. ఎప్పుడు కూడా సౌత్ ఇండియన్లో కంపల్సరీ ఇడ్లీ అనేది ఉంటుంది కదా, సో ఆబ్వియస్గా ఇడ్లీ, వడ అండ్ అలాగే మసాలా ఉప్మా అండ్ 2 types ఆఫ్ చట్నీస్ అనమాట. ఈ టిఫిన్స్ అనేవి ఎవరైతే మా గృహప్రవేశానికి లంచ్ అదంతా చేశారో ఆ అంకులే చేశారు. క్యాటరింగ్ అంతా కూడా మేము ముందే ఆర్డర్ చేసేసామన్నమాట. ఒక 50 మెంబర్స్కి అట్లా టిఫిన్ అది కావాలి, హోమ్ మేడ్లా ఉండాలి, ఆయిల్ అవి తక్కువ ఉండాలని చెప్తే సో అంకుల్ అట్లానే తయారు చేసి ఇచ్చారు. చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్స్ చాలా బాగున్నాయి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఆల్రెడీ బిఫోర్ డే ముందు రోజు మమ్మీ గులాబ్ జామ్స్ అయితే మాత్రం తయారు చేసేసింది అనమాట. మమ్మీ కొంచెం గీ, పాలు ఇవన్నీ వేసి స్పెషల్గా యమ్మీ గులాబ్ జామ్ చేసింది. అండ్ గులాబ్ జామ్ కూడా సూపర్ హైలైట్. తిన్న వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుందని. సో టిఫిన్స్ అనేవి సప్లై చేసేసుకుంటున్నాం. ఒక పక్కన మా రిలేటివ్స్ అందరూ తింటేస్తున్నారు. అండ్ ఇంకొక పక్కన ఏంటంటే ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మా బొడ్డోడికి నిద్ర వచ్చేస్తుంది పాపం. మా అమ్మల్ని అందరినీ చూసి కంగారు పడతాడేమో అన్న భయం కూడా వేసింది. అంటే ఎప్పుడు తమ్ముడును మా ప్రియాంకయ్యే ఉంటారు. ఇంతమంది జనాలు అంటే వాడికి కొత్త కదా మేము అందరం. బట్ పర్వాలేదు, చాలా మటుకు ఉన్నాడు, మంచిగా చేశాడు, కోఆపరేషన్ అయితే చేశాడు అనమాట. ఫుల్ లెంత్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను చూడండి. మా ఎగ్జైట్మెంట్ అనేది అంతా కూడా ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అదిగో అటు ప్రసాదమే పట్టుకుంటాడు చూడు అర్జున్. Come on. కొంచెం ముందు డాడీ
ఎంతమందిని చూసాడు కంగారు వచ్చేస్తుంది. రావాలి రావాలి. అమ్మ జాగ్రత్త తగిలించుకుంటాడు చూడండి. ఆడు ప్రసాదం కింద పట్టుకుంటాడు చూడండి. నెక్స్ట్ బంగారం బంగారం. అరే ఇటు కాదు ఇటు కాదు. వేసాడు 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 వేసాడు. అదిగో లడ్డు 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 లడ్డు. విహాన్ గెలిగించుకాయ ఉప్పు. ఏ బాహు ఏంట్రా ఏ బాహు అది అరే బాహు అది అప్పుడు ఇప్పుడు దాకా ఏం టేస్ట్ లేదు అలాంటి. ఏ బాహుదా బొగ్గు మీద అడ్డుంది. అడిగి మొత్తం నవ్వొచ్చింది. చాలు ఈరోజు కోట అయిపోయింది. ఎవరు మనం ఫ్రెండ్స్ కదరా? ఇదో ఫ్రెండ్స్ అంటే అంటాడు. అరే మనం ఫ్రెండ్స్ కదరా? అవునా ఫ్రెండ్స్ కదరా? మా తమ్ముడు వాళ్ళ బాబు అన్నప్రసన్న ఈరోజు బాగా జరిగింది అనమాట. మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశారు. మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. బాగా జరిగింది ఫంక్షన్ అయితే. సో ఫంక్షన్ అయ్యి అవన్నీ సర్దుకునేసరికి టైం 12 అయిపోయింది ఆఫ్టర్నూన్. సో ఆకలికి లంచ్కి మాట మేము బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. వివేక్ బిర్యానీ రాజమండ్రి చాలా ఫేమస్.
యాక్చువల్గా స్ట్రీట్ సైడ్ బిర్యానీస్లో మామూలుగా రాజమండ్రిలో అయితే పందల్పాక అప్పారావు బిర్యానీ అండ్ అలాగే వివేక్ బిర్యానీ చాలా ఫేమస్. ఇప్పుడు ఏంటంటే మేము వివేక్ బిర్యానీకి వెళ్తున్నాం అనమాట తెచ్చుకోవడానికి. ఇంట్లో అయితే వైట్ రైస్ అండ్ అలాగే కర్డ్ రైస్ అవి ఉన్నాయి. సో దాన్ని బట్టి కర్రీసా బిర్యానీ అనేది అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటాం. చూసారు కదా వీడియో అనేది నేను చాలా మటుకు రాగానే వదిలేసాను. మా ఎగ్జైట్మెంట్ అది చూస్తారని చెప్పేసి. మా బాహు పెద్దయ్యాక చూసుకుంటాడు ఆ వీడియో, వాడికి ఒక మంచి మెమరీ. ఐ హోప్ ఈ వీడియో వాడికి నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే లంచ్ టైంకి వివేక్ బిర్యానీకి అయితే వెళ్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. నేను పెద్దగా తినలేదు. రాజమండ్రిలో అయితే సమ్మర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో ఒకసారి నాకు కింద కమెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తుంది. సమ్మర్స్ అయితే అమ్మో స్టార్టింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఇలాగ ఉన్నాయంటే ఇంకా ఏప్రిల్లో ఇంకెలా ఉంటాయా అని అనిపించేసింది. ఇంకా అక్కడ ఈ ఫస్ట్ టైం కదా వెళ్ళడం. ఆ రోజు కరెక్ట్గా మేము 12-12:30 ఆ టైంకి వెళ్ళాం. లంచ్ టైంకి అస్సలు ఖాళీ లేదండి. వివేక్ బిర్యానీ అనేది అస్సలు ఖాళీ లేదు. నాకు వీడియో కూడా ఇంకా తీయాలి తప్పదు అని తీసాను, కానీ జనాలు అదేం జనాలు బాబోయ్ అలా ఉన్నారు, అసలు ఎప్పుడు ఏదో ఫ్రీగా చేస్తున్నారా అన్నట్టు అనిపించేసింది. అంతమంది ఉన్నారు. ఫేమస్ అంటే ఊరికనే అవ్వవు కదండి, అందుకనే అంత రష్ ఉన్నారు. మేమైతే యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఫుల్ బిర్యానీ, హాఫ్ బిర్యానీ, దమ్ అండ్ అలాగే ఫ్రై పీస్ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. ఏమంటారు లెగ్ పీసెస్, ఫ్రైడ్ రైసెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం చూశాను. బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీశాను. అక్కడ చూస్తున్నారా పెద్ద పెద్ద గిన్నెలు, అవి మామూలుగా లేవు. వాళ్ళు తేడం, అవి అయిపోతే మళ్ళీ రిక్షాల్లోనో ఆటోలోనో సమ్మల్లా తీసుకెళ్ళిపోవడం, ఖాళీ అయిపోతూనే ఓ పక్కన తెచ్చేస్తూ ఉన్నారు. అయినా జనాలు ఎక్కడా తగ్గట్లేదు. అంతసేపు జనాలు బయట చూసారా ఎలా ఉన్నారో, అంతసేపు నుంచి ఉంటే ఫైనల్గా ఒక అరగంట తర్వాత మా పార్సిల్ అయితే వచ్చింది. ఇంకా తీసుకొని హ్యాపీగా ఆ మామం తినేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవి చూసారా కంబాల్ చెరువు దగ్గర. ఎనీవేస్ ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను.